హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే ఏంటి, ఎస్ఐపికి ఎస్టీపీకి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఎలాంటి మార్కెట్ సిచ్యువేషన్స్లో మీరు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ని ఆప్ట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అని విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే ఏంటి అంటే ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి ఇంకో మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ లేదా ఎస్టీపీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపి తీసుకోండి. మీకు ఆల్రెడీ ఎస్ఐపి కోసం తెలిసే ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి అమౌంట్ పంపించే ప్రాసెస్ని ఎస్ఐపి అంటారు. అలాగే ఎస్టీపీ అంటే ఏంటి అంటే మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్లో లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మార్కెట్ కానీ ఫాలో అవుతున్నట్టయితే మీరు ఆ లంసమ్ అమౌంట్ని ఫస్ట్ ఒక లో రిస్క్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి ఎవ్రీ మంత్ ఇంకో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే లో రిస్క్ మ్యూచువల్ ఫండ్, ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ ఫండ్ తీసుకున్నట్టయితే ఇందులో మనకి రిటర్న్స్ అనేవి కాన్స్టెంట్గా వస్తాయి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి లాస్ అవ్వదు. అండ్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎవ్రీ మంత్ ఈ లిక్విడ్ ఫండ్ నుంచి 10,000 రూపీస్ ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి యూనిట్స్ ఎక్కువ వస్తాయి అండ్ లాంగ్ టైంలో ప్రాఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఎందుకు కొంచెం బెటర్ ఆప్షన్ అంటే మీరు కానీ మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే, అంటే మార్కెట్ కానీ కొంచెం వొలటైల్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు తక్కువ రిటర్న్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 2015లో 8,800 రూపీస్ ఉంది. ఆ టైంకి ఇది ఆల్ టైమ్ హై ప్రైస్. అండ్ 2023కి 19,517 రూపీస్ ఉంది. అంటే 2015 నుంచి 2023 వరకు 8 ఇయర్స్ టైం పీరియడ్కి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 10.46% రిటర్న్స్ వచ్చేవి. అలాగే 2007లో నిఫ్టీ 50 ప్రైస్ 4,830 రూపీస్ ఉంది. ఇది ఆల్ టైమ్ హై ప్రైస్ కాదు, అప్పటికే మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది. అండ్ 2023కి నిఫ్టీ 50 19,517 రూపీస్ ఉంది. సో 16 ఇయర్స్ టైం పీరియడ్కి నిఫ్టీ 50లో 9.11% రిటర్న్స్ వచ్చేవి. సో మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ కానీ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20%, 15% పక్కన పెట్టండి, 10% కూడా కష్టంగా వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. స్పెసిఫిక్గా 3 సిచ్యువేషన్స్లో ఎస్టీపీ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఒకటి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు, ఇంకొకటి సైడ్ వేస్ మార్కెట్ అప్పుడు, అండ్ ఇంకొకటి మీ గోల్స్కి మీరు దగ్గర అవుతున్నప్పుడు. మార్కెట్ ఫాలో అప్పుడు, సైడ్ వేస్ మార్కెట్ అప్పుడు మీకు అది హెల్ప్ అవ్వచ్చు, హెల్ప్ అవ్వకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ మీ నాలెడ్జ్ అది. కానీ మీరు ఏదైనా గోల్ కోసం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎస్టీపీ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ 2 పాయింట్స్ అందరికీ హెల్ప్ అవ్వకపోయినా లాస్ట్ పాయింట్ మాత్రం అందరికీ అవసరం పడుతుంది. సో ఖచ్చితంగా ఆ పాయింట్ చూడండి. మార్కెట్ ఫాలో అప్పుడు అండ్ సైడ్ వేస్ మార్కెట్ అప్పుడు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అని నేను 2 ఎగ్జాంపుల్స్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనం మార్కెట్ ఫాలో అప్పుడు ఎస్టీపీ ఎలాగా హెల్ప్ అవుతుందని చూద్దాం. ఇక్కడ నేను ఐసిఐసిఐ లిక్విడ్ ఫండ్ అండ్ ఐసిఐసిఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో 20 lakh రూపీస్ని ఫస్ట్ ఐసిఐసిఐ లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ 1.5 lakh ఐసిఐసిఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎన్ని యూనిట్స్ వస్తాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఇలా కాకుండా ఒకేసారి 20 lakh ఐసిఐసిఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వచ్చేవి, ఇవన్నీ మనం చూద్దాం అప్పుడు. సో 1 July 2015కి మనం ఐసిఐసిఐ లిక్విడ్ ఫండ్లో 2 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసాం. అండ్ ఎవ్రీ మంత్ 5th ఐసిఐసిఐ లిక్విడ్ ఫండ్ నుంచి 1.5 lakhs ఐసిఐసిఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 1.5 lakh ట్రాన్స్ఫర్ చేశాక లిక్విడ్ ఫండ్లో 1.85 lakh ఉంటుంది. 1.85 lakh మీద 136 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో టోటల్ 1.85 lakh ఉంటుంది. సో ఇలా ఎవ్రీ మంత్ 1.5 lakhs మనం లిక్విడ్ ఫండ్ నుంచి ఐసిఐసిఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అండ్ ఎవ్రీ మంత్ మనకి లిక్విడ్ ఫండ్లో కొంత ప్రాఫిట్ వస్తుంది. అండ్ 12 months ఎండ్ అయ్యేసరికి ఎవ్రీ మంత్ 1.5 lakh ట్రాన్స్ఫర్ చేయగా లిక్విడ్ ఫండ్లో ఇంకో 1.35 lakh బ్యాలెన్స్ మిగిలింది. అండ్ ఇప్పుడు ఈ 1.5 lakh ఐసిఐసిఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేశాక ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి, రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీరు ఐసిఐసిఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ ఒక ఎన్ఐవి కానీ చూసినట్టయితే మీకు ఎన్ఐవిలో పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అనేది కనిపించదు. కానీ దీని మీనింగ్ ఇది మార్కెట్ ఫాల్ సిచ్యువేషన్ కాదు అని మాత్రం అనుకోవద్దు. మనకి మార్కెట్ ఫాలో అవుతుంది అని ఎప్పుడు కూడా ఆల్ టైమ్ హైలో తెలియదు. మార్కెట్ కొంత పర్సెంట్ ఫాలో అయ్యాకే మనకి తెలుస్తుంది. 2015లో మార్కెట్ ఫాల్ మార్చ్ మంత్ నుంచి స్టార్ట్ అయింది. కానీ మనకి అది మార్కెట్ ఫాల్ అని ప్రాక్టికల్గా తెలియడానికి జూన్ మంత్ అవుతుంది. సో అందుకే నేను జూన్ మంత్ నుంచి ఎన్ఐవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు ఎన్ఐవి 23 రూపీస్ హై ప్రైస్ ఉంది అండ్ 20 రూపీస్ లో ప్రైస్ ఉంది. 23కి 20కి ప్రైస్ డిఫరెన్స్ కానీ చూసినట్టయితే ఆల్మోస్ట్ 13% ఉంటుంది. సో మార్చ్ నుంచి జూన్ వరకు 10% మార్కెట్ ఫాలో అయింది అండ్ అక్కడ నుంచి ఇంకో 13% ఫాలో అయింది. సో టోటల్గా 23% మార్కెట్ ఫాలో అయినప్పుడు ఎస్టీపీ ఎలా పనిచేస్తుంది అని ఈ ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను మీకు.
సో 5 జూన్ 2015ని లిక్విడ్ ఫండ్ నుంచి ఐసిఐసిఐ ఫోకస్ ఈక్విటీ ఫండ్కి 1.5 lakh ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అయింది అండ్ మనకి టోటల్ 6,648 యూనిట్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దీని మీద ఎలాంటి ప్రాఫిట్ ఉండదు. నెక్స్ట్ మంత్ ఎన్ఐవి 23.08 ఉంది. సో ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే ఎన్ఐవి ఇంక్రీజ్ అయింది. టోటల్ 6,499 యూనిట్స్ వస్తాయి 1.5 lakhకి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3 lakh అవుతుంది అండ్ టోటల్ మార్కెట్ వాల్యూ 3,03,457 రూపీస్ అవుతుంది. అలాగే ఎవ్రీ మంత్ 1.5 lakh రూపీస్ లిక్విడ్ ఫండ్ నుంచి ఫోకస్ ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి 12 months వరకు. అండ్ ఎవ్రీ మంత్ ఎన్ఐవి అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. ఇక్కడ మనకి యూనిట్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి. మీరు కానీ గమనించినట్టయితే 2015లో 6th month అండ్ 2016లో 2nd month, 3rd month అండ్ 4th monthలో 7,000కి పైగా యూనిట్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో మార్కెట్ ఎక్కువ ఫాల్ అయింది, సో యూనిట్స్ ఎక్కువ వచ్చాయి. సో లిక్విడ్ ఫండ్లో 20 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ 1.5 lakh రూపీస్ అలాగా 12 months ఐసిఐసిఐ ఫోకస్ ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మీకు ఐసిఐసిఐ ఫోకస్ ఈక్విటీ ఫండ్లో 20,31,288 రూపీస్ బ్యాలెన్స్ ఉంటుంది. అలాగే లిక్విడ్ ఫండ్లో 1.3 lakh బ్యాలెన్స్ ఉంది. సో టోటల్ మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో లిక్విడ్ ఫండ్ అండ్ ఐసిఐసిఐ ఫోకస్ ఫండ్ కలిపి 21,67,058 రూపీస్ ఉంటుంది. సో ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కూడా మీరు 1,67,000 ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకున్నారు. కానీ అదే కానీ మీరు 20 lakh రూపీస్ ఒకేసారి డైరెక్ట్గా ఐసిఐసిఐ ఫోకస్ ఈక్విటీ ఫండ్లో 22.56 రూపీస్ అనేవి ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 1 year తర్వాత మీకు ఓన్లీ 4,000 మాత్రమే ప్రాఫిట్ వచ్చేది అండ్ మీ టోటల్ యూనిట్స్ 88,652 ఉండేవి. కానీ ఎస్టీపీ చేయడం వల్ల మీకు 1.6 lakh ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది అండ్ టోటల్ యూనిట్స్ కూడా 89,840 ఉన్నాయి. అంటే మోర్ దెన్ 3,000 యూనిట్స్ మనకి ఎక్కువ వచ్చాయి. సో మార్కెట్ ఫాల్ సినారియోలో లేదా మార్కెట్ ఓవర్ వాల్యూడ్ సినారియోస్లో మీరు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి చేసే కంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కానీ యూజ్ చేసినట్టయితే మీకు షార్ట్గా ప్రాఫిట్ అయితే ఎక్కువ వస్తుంది, డౌట్ అక్కర్లేదు అందులో. ఇప్పుడు మనం సెకండ్ సినారియో చూద్దాం. స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌనే కాదు, సైడ్ వేస్ మార్కెట్ కూడా ఉంటుంది. సో సైడ్ వేస్ మార్కెట్లో ఎస్టీపీ ఎలా పనిచేస్తుందని మనం చూద్దాం అప్పుడు. సో ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి ఫండ్ తీసుకున్నాను. ఇక్కడ మనం హెచ్డిఎఫ్సి లిక్విడ్ ఫండ్ నుంచి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి ఎవ్రీ మంత్ 1.5 lakh ట్రాన్స్ఫర్ చేస్తాం. సో 1.5 lakh ట్రాన్స్ఫర్ చేశాక యూనిట్స్ ఎలాగ ఉంటాయి అండ్ ప్రాఫిట్ ఎలాగ ఉంటుందో చూద్దాం. 2018 2nd month నుంచి 2019 2nd month వరకు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సైడ్ వేస్లో మూవ్ అయింది. అంటే ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ ఉండవు, అలాగే లాస్ కూడా ఎక్కువ ఉండదు. సో Feb 5, 2018ని ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ హెచ్డిఎఫ్సి లిక్విడ్ ఫండ్ నుంచి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్కి వెళ్తుంది అండ్ 12 months ఎండ్ అయ్యేసరికి హెచ్డిఎఫ్సి లిక్విడ్ ఫండ్లో మనకి 1.17 lakh బ్యాలెన్స్ ఉంటుంది అండ్ ఎవ్రీ మంత్ 1.5 lakh హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక ఎన్ఐవి కానీ చూసినట్టయితే ఎన్ఐవిలో మీకు మూవ్మెంట్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి మార్కెట్ అప్పుడు ఒక రేంజ్లో మూవ్ అవుతుంది. సో ఒకసారి ఎన్ఐవి తక్కువ ఉంటుంది, ఒకసారి ఎన్ఐవి ఎక్కువ ఉంటుంది, ఒకసారి మీడియంగా ఉంటుంది. సో హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఎవ్రీ మంత్ 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12 months అయ్యేసరికి ఈ ఫండ్లో 19,50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే టోటల్ 19,58,004 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. అంటే 8,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ప్లస్ లిక్విడ్ ఫండ్లో ఆల్రెడీ 1.17 lakh ఉంది కాబట్టి టోటల్ వాల్యూ 20,75,988 రూపీస్ అవుతుంది సైడ్ వేస్ మార్కెట్లో లిక్విడ్ ఫండ్ నుంచి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. కానీ అదే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఒకేసారి 20 lakh రూపీస్ లంసమ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 1 year అయ్యేసరికి -3% లాస్లో ఉండేవాళ్ళు. అంటే మీ టోటల్ వాల్యూ 19,23,369 రూపీస్ ఉండేది. సో ఇది సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఒక అడ్వాంటేజెస్. మార్కెట్ బాగున్నప్పుడు మీరు అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు లేదా సైడ్ వేస్ మార్కెట్ అప్పుడు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే ప్రాఫిట్స్ అయితే ఎక్కువ వస్తాయి, డౌట్ అక్కర్లేదు. అండ్ ఎస్టీపీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఏదైనా గోల్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ గోల్ దగ్గర అవుతున్నప్పుడు మీరు ఈక్విటీలో ఉండకూడదు. మీ ఈక్విటీ అలొకేషన్ తక్కువ అవ్వాలి అండ్ మీ డెట్ అలొకేషన్ ఎక్కువ అవ్వాలి. ఎందుకంటే పొరపాటున మీ గోల్ దగ్గర అవుతున్నప్పుడు మార్కెట్ ఫాల్ వచ్చినట్టయితే మీ మనీ లాస్ అవుతుంది. దీనివల్ల మీ గోల్ మీద ఇంపాక్ట్ అవ్వచ్చు. 10 yearsలో మీరు అచీవ్ చేయాలనుకున్న గోల్ మార్కెట్ ఫాల్ వల్ల 11 or 12 years అవ్వచ్చు. మీ గోల్ కానీ రిటైర్మెంట్ ఆర్ ఎలాంటి పోస్ట్పోన్ చేసే గోల్స్ అయితే పర్వాలేదు. కానీ మ్యారేజ్, కిడ్స్ ఎడ్యుకేషన్ ఇలాంటి గోల్స్ అయితే మాత్రం పోస్ట్పోన్ చేయలేము. సో అలాంటప్పుడు షూర్గా మనీ కావాలి కాబట్టి లాస్లో ఉన్నా సరే మనీ తీసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయకూడదు కాబట్టి మీ గోల్స్కి మీరు దగ్గర అవుతున్నప్పుడు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ యూజ్ చేసి ఈక్విటీ ఫండ్ నుంచి డెట్ ఫండ్కి ఎవ్రీ మంత్ మనీ ట్రాన్స్ఫర్ చేయండి. సో మీ గోల్కి మీరు దగ్గర అవుతున్న కొద్దీ మీ ఈక్విటీ అలొకేషన్ అలా రెడ్యూస్ అవుతుంది. సో ఈవెన్ మార్కెట్ ఫాల్ వచ్చినా సరే మీ మనీకి ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 years తర్వాత మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో 50 lakh రూపీస్ ఉన్నాయి అండ్ ఆ టైం పీరియడ్లో మార్కెట్ కానీ 20% ఫాల్ అయింది అంటే మీ అకౌంట్లో బ్యాలెన్స్ 40 lakhs అయిపోతుంది.
సో ఆల్ ఆఫ్ ఎ సడన్ 10 lakh డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీ గోల్ మీద ఇంపాక్ట్ అయితే షూర్గా పడుతుంది. కానీ మీరు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ యూస్ చేసి ఈక్విటీ ఫండ్లో అమౌంట్ డెట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఆబ్వియస్గా ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, మీ గోల్ మీరు రీచ్ అవుతారు. సో ఇవి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఒక 3 మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ ఏ మార్కెట్ కండిషన్లో ఎలా పర్ఫామ్ చేస్తుందని ఎగ్జాంపుల్స్. సో మీరు లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఎస్టీపీ యూజ్ చేయడం మంచిది, సో దట్ మీకు బెటర్ ప్రాఫిట్స్ వస్తాయి, రిస్క్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆబ్వియస్గా డైరెక్ట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, రెగ్యులర్ ఫండ్స్లో చేయొద్దు. డైరెక్ట్ ఫండ్స్ మీరు ఈటీ మనీ లేదా ఏంజల్ వన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.